Hello, my dear friends and masters. Welcome back to our channel, Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వంలో ఉన్న సమస్త గురుమండలకి, కాంతికి, ఇమోటల్ మాస్టర్స్కి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఇప్పుడు రోజులాగానే ఈరోజు కూడా మన ముందుకు వచ్చే అజ్ఞానాన్ని మనకు షేర్ చేస్తున్న శాంత మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి నా శత కోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి కూడా శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులకి మరియు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి ఈ వర్తమాన క్షణానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్వామి రామ అనే పుస్తకాన్ని చెప్తున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు చూస్తున్నారంట, బాగుంది మేడం అని. ఇదే కాదు, ఆత్మల ప్రయాణం కూడా బాగానే ఉంది. మీరు చూడలేదంటే లేదు అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం అట్లనే సార్. నాగరత్న రాత్రి మేడం. అవును మేడం, వింటుందంట. బాగుంది మేడం, ఇది స్వామి రామాయణం అన్న కూడా చెప్పింది. ఇక్కడ నా మనసులో మెదడుతున్న ప్రశ్నలు మెదలు సాగాయి. టిబెట్లన్లు భావిస్తున్న కరుణామయుడు, శక్తివంతుడు, అసమాన యోధుడు అయిన ఆ దేవపుత్రుడు ఎవరు? టిబెట్లన్ పురాణ గాథల ప్రకారము డెమ్చోక్ అతడి తండ్రి, పార్వతి అతడి తల్లి, లచ్చు నది కూడా అతడికి తల్లే అవుతుంది. ఆ కాపలాదారు అన్నట్టు ఆ దేవపుత్రుడికి ఒక పర్వతం మీద క్రోధం వచ్చింది. దాంతో అతడు ప్రయోగించిన బాణాల వల్ల ఒక జల్లెడిని పోలిన రంధ్రం పర్వతంలో ఏర్పడింది. వేద పరంపరలో కూడా శివుని కుమారుడు ఎంతో కోపంగా ఉంటాడని, అతను క్రౌంచ పర్వతం మీద బాణాలు వేశాడని ఉంటుంది. టిబెటన్లు అనే ఈ దేవపుత్రుడి పేరు సనగ్పా. వేద పరంపరలో సనత్ కుమారుడు అనే ముని ఉన్నాడు. ఆయన శివుడికి కుమారుడిగా జన్మించాడు. అతడి తండ్రి పార్వతి, అతడి తల్లి. టిబెట్లన్ల పరంపరలో లచ్చు నది దగ్గర కూడా అతడి తల్లి అని చెప్పబడింది కదా. వేద పరంపరలో గంగా నది కూడా సనత్ కుమారుడికి తల్లి. బహుశా ఈ సనత్ కుమారుడే అయి ఉండాలి. ఎందుకంటే సనత్ కుమారుడి పేరు సనత్పాదుడు. భారతదేశంలోని తూర్పు భాగంలో మాట్లాడబడే భాషల్లో ఇలాగే ఉంటుంది. టిబెట్ భాషలో చివరి అక్షరాన్ని వదిలేస్తారు. ఆ విధంగా సనక్పాద కాస్త సనక్పా అయింది. టిబెటన్ భాషలో సనక్పాని కోర్పా అని కూడా అంటారు. దానికి సంస్కృత భాషలో సమాన పదం కుమారపాద, అంటే సనత్ కుమార అని. 1983లో స్వామీజీ మా సాంప్రదాయాన్ని ఆరంభించిన సనత్ కుమార మహర్షి అమరులని చెప్పారు. నాతో కాబట్టి లచ్చు నదే దివ్య పావన గంగా నది. ఈ పర్వతమే ఆమె కుమారుడైన సనగ్బా భవంతి. సనగ్బాయే సనత్ కుమారులు, ఆయనే దేవపుత్రులు. మరి ఆ దేవదూత నైన్ ఎవరు? అయితే ఆ మహర్షి స్వామీజీ చెప్పిన అంగీకార మహర్షి అయి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతపు కాపలదారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నైన్ అగ్నిలా వెలిగిపోయేవాడు, వేదాలు
అంగీరస మహర్షి గురించి ఇలాగే వర్ణిస్తాయి. ఆయన తపోబలంతో అగ్నిలా ప్రజ్వరిల్లేవాడు, అందుకే ఆయన పేరు అంగీరస, అగ్నిలా ప్రకాశించేవాడు అని వచ్చింది. అలాగే ఉపనిషత్తులు, పురాణాలు అంగీరస మహర్షి సనత్ కుమారుడితో కలిసి ఏ విధంగా అధ్యయనం చేసేవాడో వర్ణించాయి. ఇదే మనం వెళ్ళాలనుకుంటున్న ఆ ప్రాచీన గుహ ఇదే అనే స్పష్టత నాకు వచ్చేసింది. మనసంతా భావోద్వేగం కమ్మేసింది. నేను నా భార్యతో హిందీలో అన్నాను, మీరా, ఈ ప్రదేశం ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంతకాలం ఉండి సాధన చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకు ఆమె, మనకి ఆ బయట ప్రపంచంలోకి వెళ్ళి చేయాల్సింది కూడా ఏముంది కనుక సాధనలో ప్రారంభ దశ అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చి ముగించండి అంది. మేమిలా మాట్లాడుకుంటూ ఉండగానే మా కుడి వైపుగా ఉన్న కైలాస పర్వత ప్రధాన శిఖరాన్ని చూశాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. అక్కడ ఆర్చిక్ ఆకారంలో గేటు ఉంది. నేను మీరాతోనూ మిగతా బృంద సభ్యులతోనూ శిఖరం వైపు చూడమని చెప్పాను. వాళ్ళు మ్రాన్ పడిపోయారు. దీన్ని ఓ ఫోటో తీసుకోవచ్చా అని అడిగారు ఎవరు. ఎందుకు తీసుకోకూడదు అన్నాను నేను. మా అబ్బాయి ఇషాన్, టీనేజీలో ఉన్న మరి కొంతమంది బృంద సభ్యులు అప్పటికే పైకి వెళ్లి బౌతారామం దగ్గర విశ్రాంతిగా కూర్చున్నారు. వాళ్ళని వెనక్కి వచ్చి ఈ దివ్యాకృతిని కళ్ళారా చూడమని కేకేశాను. ఇది మనకి కనపడిందంటే ద్వారాలు తెరిచే ఉన్నాయని అర్థం. ఇక మనం సాధన చేయాలి, అమరత్వం సిద్ధిస్తుంది అన్నాను నేను. మేము సింబాలిజం గురించి చర్చించుకుంటూ ఉంటే ఆ గేటు మరింత కాంతవంతంగా గోచరించసాగింది. ప్రవేశ ద్వారం దగ్గర ఎవరో ధవళాకారంలో నిలబడి ఉన్నారు. అది ఎవరి ఆకారమై ఉంటుంది? స్వామీజీయా, ఆయన గురూజీయా? ఎవరైతేనే ఆ ఆకారం మేమున్న చోటికి 5,000 అడుగుల ఎత్తున ఉంది. ఆ పర్వతం కనీసం 1 మైలు దూరంలో ఉంది. మేం దర్శిస్తున్న ఆ ఆకారము భౌగోళికమైనది కాదు, అలాగే ప్రతి భ్రాంతి కూడా కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ దాన్ని చూడగలుగుతున్నారు. మేమంతా ఆ ఆకృతికి కృతజ్ఞతాపూర్వకంగా భక్తి ప్రపత్తులతోనూ శిరస్సు వంచి నమస్కరించాము. మరోసారి నేను మా బృందంతో మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన వారే తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ దర్శనమిస్తున్నారు. ఆయన మనకు తమ ప్రాచీన గుహను చూపించారు. మనం మన లక్ష్యాన్ని చేరుకున్నాము. మన యాత్రని ఇక్కడితో కొనసాగించాలనుకున్నా అంతా ఆయన చిత్తమే అన్నాను. మా బృంద సభ్యుల్లో షాండీ అండర్సన్ గట్టిగా అరిచాడు, చూడండి ఇక్కడోసారి అంటూ. అతడు ఓ అందమైన శిలా పలకం మీద చేయి వేసి పట్టుకున్నాడు. దాని మీద హిందీ భాషలో ఏదో రాసి ఉంది. దాని మీద ఇషాన్ అని వ్రాసి ఉంది. మేము లాసా నుంచి కైలాస పర్వతానికి వెళ్లే దారిలో వందలాదిగా మణిశిలలు కనిపించాయి. వాటిలో చాలా వాటిపై ఓం మణి పద్మేహం అని చెక్కబడి ఉంది. అన్నిటిపైన టిబెట్ భాష ఉపయోగించబడింది తప్ప సంస్కృతం గాని హిందీ గాని కనపడలేదు. దానితో మేము బాబాజీ ఉండే ప్రదేశాన్ని కనుక్కున్నామని నిర్ధారించుకున్నాం. మా గురుదేవులు, వారి గురుదేవులు కూడా ఇక్కడ సజీవంగా ఉన్నారని నాకు అచంచలమైన విశ్వాసం కుదిరింది. శివుని 8 రూపాల్లోనూ ఈశాన్ రూపం సూర్య దేవుని రూపం, ఈశాన్ ప్రకాశ స్రోతస్సు. టిబెట్ బౌద్ధ పరంపరలో ఈశాన్ని అమితాబునిగా అనంతమైన ప్రకాశ రూపంగా భావిస్తారు. కాపలాదారు చెప్పిన విషయం ఇదే. మేమింకా ఆ గేటు చూసిన ఆనందంలోనే ఉన్నాము. ఇంతలో ఆ యోగి ఇషాన్ అని చెప్పబడి ఉన్న శిలాపలకం వద్ద నిలబడ్డాడు. అక్కడ ఆయనని చివరిసారిగా చూశాము. కైలాస పర్వతం 3 నేత్రాలుగా మారిపోయింది. ఈ త్రినేత్ర రూపం గురించి నేపాల్, సిక్కిం, భూటాన్లలో అనేక గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. బౌద్ధరామాల్లోనూ టిబెటన్ పెయింటింగ్స్ లోనూ వర్ణించబడిన త్రినేత్ర రూపాన్ని మేము అక్కడ చూసాం. కళకి వాస్తవ రూపం ఆలంబన ఎక్కడో అక్కడ ఉండాలి. ఆ వాస్తవ రూపమే కైలాస పర్వతం. ఆ త్రినేత్ర రూపం వైపు కెమెరాలు తిప్పడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. మనసులో ఒక ఆలోచన మెరుపులా మెదిలింది. ఈ దర్శనం మా అందరికీ ఇవ్వబడింది అంటే వారిని
చూడడానికి వచ్చిన సాధువులందరికీ వారు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. ఒకవేళ నా మనసు కల్మషమైతే అప్పుడు కెమెరాలో ఆ దివ్య రూపాన్ని బంధించడం కుదరదు. అందువల్ల నేను ప్రతి ఒక్కరిని ఫోటోగ్రాఫ్ తీయమని అడిగాను. అవి డెవలప్ చేయించినప్పుడు అన్ని ఫోటోగ్రాఫుల్లోనూ గేటు దాటి లోపలికి వెళ్తుంటే తలుపు దగ్గర సాధువు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కైలాస పర్వతాన్ని, పవిత్ర సరోవరాన్ని చూడకముందు స్వామీజీ తమ గురువులు, పరమ గురువుల గురించి అనేక కథలు చెప్పినప్పటికీ నాకు ఆ విషయాల్లో చాలా పరిమితమైన అవగాహన ఉంది. కానీ నేను కైలాస పర్వతానికి వెళ్ళి వచ్చిన తర్వాత స్వామీజీ మాటలు జీవితంలో నిజమయ్యాయి. నేను పశ్చిమ లోయలో లచ్చు నదిని చూసినప్పుడు స్వామీజీ గంగా నది అనడంలోని అంతర్యాన్ని అర్థం చేసుకున్నాను. ఆయన లచ్చు నదిని గంగా నదిగా సంబోధించారు. గంగా నది పుణ్య నది అని, ఆకాశ గంగా అని వేదాలు ఘోషిస్తున్నాయి. శిఖరాగ్రాల నుంచి గ్లేసియల్ ప్రవాహాలు ప్రవహించగా వచ్చిన నీరు టిబెట్, నేపాల్, భారతదేశంలో ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతుంది. ఈ మహర్షుల నుంచి ప్రవహిస్తున్న జ్ఞానగంగ దేశ బౌద్ధ పరంపరకి చెందిన చోపు బౌద్ధారామంగా ఉంది. అంటే బాబాజీ బౌద్ధుల, హైందవ భావన ప్రకారం కైలాస పర్వతం శివుని నివాసం. బాబాజీ ఇక్కడే నివసించారు, ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయితే ఆయన హిందూ సంప్రదాయంలో శైవ మతస్థుడా. ఆయన గంగోత్రిలో నివసిస్తున్న సమయంలోనే ఆయన ఎక్కువ సమయం భైరవ ఘాటిగా పేరొందిన భైరవ ఆలయంలోకి గడిపేవారు. భైరవ ఆలయంలోనే గడిపేవారు. భైరవుడు శివుని శుద్ధ తాంత్రిక రూపం. అయితే బాబాజీ ఒక తాంత్రిక యోగి అయి ఉంటారా? బాబాజీ నేరుగా వేద పరంపరకి చెందిన మహర్షులకు వారసులనే సంగతే తథ్యం. శ్రీ శంకరాచార్య సంప్రదాయంలో సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆ విధంగా నేరుగా శంకరాచార్య సంప్రదాయంతోనే వారికి అనుబంధం ఉంది. ఈ ప్రశ్నలకి సమాధానాలు మనకి తరచుగా స్వామీజీ పరిశీలనలోనే లభిస్తాయి. మహర్షులు ఎలాంటి సాంప్రదాయము, మతము, జాతికి చెందిన వారు కారు. వారు భగవంతునికి చెందినవారు. వారు వాయు రూపంలో చరిస్తుంటారు. వారు ఎవరికి వశీభూతులు కారు. వారి మతం ప్రేమ మతం. వారు పరస్పరం సాంధ్య భాషల్లో సంభాషించుకుంటారు. మనం విశ్వసనీయంగా చెప్పుకోదగిన విషయం ఒకటే. బాబాజీ ఒక హిమాలయ నుంచి వచ్చిన ఉన్నత శిఖరం లాంటి సాధువు. ఆయన హృదయము హిమాలయాల్లోని హిమం కంటే ధవళం. ఆయన అమరులు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత శిఖరాగ్రంలో ప్రతిష్ఠితులైన మహర్షి. తన బోధని సంపూర్ణంగా అర్థం చేసుకోగల భవాల్ సన్యాసి స్వామి రామాతీర్థ, స్వామి శివానంద, సర్ జాన్ వుడ్రోఫ్, స్వామి రామ లాంటి శిష్య పరమాణువుల కోసం వెతుక్కుంటూ అప్పుడప్పుడు ఆయన భౌతికంగా మనుషుల మధ్యకి వచ్చేవారు. స్వామీజీ తమ గురువుల వద్దకు నన్ను తీసుకుని వెళ్తానని 1976 ప్రారంభంలో అనేక మార్లు చెప్పారు. కానీ 1982లో గఢ్వాల్ ప్రాంతంలోని తుంగనాథ్ లో బాబాజీ శరీరం వదిలేశారని తెలియడంతో నేను మోసపోయానని అనిపించి నిరాశ కలిగింది. అయితే నాకు 1983లో అనువాదం చేస్తున్న సమయంలో పరమ గురువుల అమరత్వము గ్రహింపుకు వచ్చింది. వీరి జననం మరణం ఓ భ్రాంత స్వభావంతో మెలుగుతుంటాయి. 1983లో అనువాదం చేస్తున్న సమయంలో స్వామీజీ నన్ను తమ గురువుల వద్దకు తీసుకుని వెళతారని చెప్పారు. కానీ నవంబర్ 1996లో స్వామీజీ తన శరీరాన్ని విడిచిపెట్టారు. మరి ఆయన నాకు ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకుంటారో నాకు అర్థం కాలేదు. 2 ఏళ్ల తర్వాత ఆయన ఈ వాగ్దానమే మళ్ళీ
చేశారు కలలో. అందులో నన్ను స్వామీజీ కైలాస పర్వతానికి నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాను. ప్రధాన శిఖరం వద్ద అర్చికేటు వద్ద నిలబడిన సన్యాసి ఈయనే. నేను కైలాస పర్వతం దగ్గర కలుసుకున్నది స్వామీజీయే కావచ్చు, లేదా బాబాజీ కావచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం నాకు నేనే చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. బహుశా నాకు ఎప్పటికీ ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరకపోవచ్చు. కానీ కైలాస పర్వతం వద్ద శాశ్వత నివాసం ఉంటూ స్వామీజీని అనంతమైన ప్రాపంచిక జీవనంలోకి, ఆధ్యాత్మిక అనుభూతుల్లోకి నడిపించి తద్వారా జీవితంలో ఏ ఘట్టంలోనైనా, ఏ స్థితిలోనైనా ఆనందంగా ఉండేలే వ్యవహారిక శిక్షణ ఇచ్చిన మహనీయులు ఎవరైనా ఉన్నారా అనేది నాకు తెలియదు. ఓసారి నేను నా అజ్ఞానంలో స్వామీజీని, మీరు బాబాజీతో ఎక్కువ సమయం గడిపారా అని అడిగాను. దానికి స్వామీజీ అనంగీకారాన్ని సూచిస్తూ తన తలను అడ్డంగా ఊపి, భగవంతుడికి తప్ప మరెవరికి సమయం ఇవ్వడానికి మన దగ్గర లేనప్పుడు ఎవరితోనైనా ఎలా గడుపుతాం అన్నారు. బాబాజీ వ్యర్థమైన ప్రశ్నల్ని అడగనిచ్చేవారు కారు. అలాగే చెప్పిన విషయాల్ని శిష్యులు బోధించేవారు కారు. ఆయన స్వామీజీని తరచూ ఇతర సాధువుల వద్దకు పంపేవారు. వారి పాదాల వద్ద కూర్చొని నేర్చుకోమనేవారు. ఆ విధంగా స్వామీజీకి వినయము, నిజాయితీ, స్వీయ ప్రేరణ, అంకిత భావము లాంటి మౌలిక భావనల్ని అలవడేలా చేశారు. బాబాజీ స్వామీజీని ఎన్నడూ తనను గాని, వేరే ఏ ఇతర సిద్ధాంతాన్ని గాని, దైవాన్ని గాని విశ్వసించమని బలవంత పెట్టేవారు కాదు. కానీ స్వామీజీని తనంతట తానుగా ఉన్నత సత్యంలో విశ్వాసం ఉంచమని చెప్పేవారు. స్వామీజీ తన విశ్వాసాన్ని తర్కము, హేతువు అనే అగ్నిలో ప్రేల్చేందుకు ప్రేరేపించేలా ఆయన కొన్ని పరిస్థితులను సృష్టించేవారు. ఆ విధంగా తన శిష్యుడు తన స్వీయానుభవానికి విలువనిచ్చుకునేలా చేశారు ఆయన. బాబాజీ స్వామీజీకి తనకిష్టమైన ఎంపికను చేసుకునేందుకు తగిన అవకాశాలని కల్పించారు. స్వామీజీని సన్యాసులు అంటే నిజమైన సాధువులు, సాధువర్తన లేకుండా కృత్రిమ సాధువులు ఇద్దరు వద్దకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పండితులు, కళాకారులు, వక్తలతో కలిసి ఉండేందుకు పంపారు. ఆయన స్వామీజీని సన్యాస జీవితంలో ఉంచే కష్టాలు, సంపదల్లో ఉండే వైభవము స్వయంగా అనుభవానికి వచ్చేలా చేశారు. ఈ ప్రాపంచిక జీవనంలో సుఖాలుగా భావింపబడేవి నిజానికి ఎంత అశాశ్వతమో అనాసక్తికరము స్వామీజీ స్వయంగా అర్థం చేసుకుని విరక్తి చెందేలా చేశారు. బాబాజీ ప్రాపంచిక జీవనం నుంచి పారిపోయి ఆధ్యాత్మికతలో ఆశ్రయం పొందడం మరో రకమైన విషాద పరిష్వంగంలో చేరడమే. లౌకికం నుంచి పారమార్థిక జీవన శైలిలోకి ప్రవేశిస్తే ఇప్పటిదాకా ఉన్న లౌకిక దాహం తీరుతుందని ఆశించడం, ఐహిక పొరలో ఉన్న సమస్యలు అముష్మికంలోకి ప్రవేశిస్తే ఉండవని భావించడం పెద్ద భ్రమ. అలాగే మన గురుదేవులు గొప్పవారని, మనం విశ్వసిస్తున్న దైవం గొప్పదని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. మనసు మర్మలు కనుగొంటేనే ఐహిక ఆకర్షణల పట్ల మనిషిని లాక్కొని వెళ్ళడానికి అది చేసే ప్రయత్నాన్ని కనిపెట్టగలిగితేనే మనకి శాంతి, సంతోషం. ఒక ప్రక్క ఈ ప్రయత్నం సాగించాలి, మరో ప్రక్క ఆముష్మిక చింత ఉండాలి. ఈ మార్మిక యవనిక అంటే తెరని మనం ఏకాంతంలో ఉంటూనో లేక గొప్ప ఆధ్యాత్మిక ప్రజ్ఞ శక్తి గల మహనీయుని సమక్షంలోనో తొలగించలేము. ముందుగా మనము మన మనస్సుకి శిక్షణ ఇవ్వాలి, మన అలవాట్లని మెల్లగా మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలోనే ఉండాలి, కానీ దానివల్ల ఏమాత్రం ప్రభావితం కాకూడదు. బాబాజీ ఆధ్యాత్మికతని ఒక స్వీయ రూపాంతరణ ప్రయాణంగాను, ఆంతరిక విజయంగాను గుర్తించారు. ఈ ప్రయాణాన్ని మనమంతా
చేసి తీరాల్సిందే. ముందో వెనకో ఆయన స్వామీజీకి జీవితం అనే ఈ అల్లకల్లోలమైన జీవన నదిలో వెళ్తుండగా వచ్చే సుఖదుఖాలనే సుడిగుండాల్లో పడకుండా ఎలా తరించాలో ఉద్బోధించారు. ఉన్నత కైలాస పర్వత శిఖరాలకు వెళ్తూ సంతోషంగా శాంతిగా ఎలా ఉండాలో చెప్పారు. టోక్యో లేదా న్యూయార్క్ వీధుల్లో రణకొండ ధ్వనుల మధ్య ఎలా నడవాలో నేర్పించారు. నటించే వారి కృత్రిమత్వంలోనూ కూడా దివ్య సంగీతాన్ని ఆనందించడం నేర్పించారు. బాబాజీ బోధలు, శిక్షణ స్వామీజీని రచనా వ్యాసంగంలోకి దించాయి. ఒకరోజు ఆయన తన గురుదేవుల గురించి ఇలా రాసుకున్నారు. మీలా ఎవరున్నారు? మీలా నా జీవిత గీతిలో ఆనందం, విషాదం, ఉద్విగ్నతల్ని ఎవరు మేళవించి చెప్పెట్టారు? బాధా పద్మంలో ఇంకా గూడు కట్టుకొని ఉన్న ఆనందాన్ని నేను గుర్తించేలా ఎవరు చేశారు? ఆ ఆనందం అంతా మట్టిలో కలిపేస్తూ పోతున్నా సరే, ఆ సంగతిలో లేశ మాత్రం కూడా తెలియని అజ్ఞానాన్ని నాచే గుర్తింపజేసింది ఎవరు? మీ సందేశాన్ని అర్థం చేసుకోగలిగిన వారికి ప్రపంచంలో ఏ భయమూ లేదు. అందుకే మీ చరణారవిందాలకు నా అమర కృత్యాగించాలి. 3వ అధ్యాయం పరమ గురువులతో జీవనం. స్వామీజీ బోధల్లో తరచుగా నువ్వు ఇప్పటికే దైవత్వం సాధించావు, ఇక నువ్వు చేయాల్సిందల్లా మానవుడిగా మారడం అని చెప్పేవారు. ఈ అవగాహన సాధించడానికి 20 సంవత్సరాలుగా నేను అనేక పర్యాయాలు ప్రయత్నిస్తూనే వచ్చాను. కానీ ఇప్పటికీ ఈ విషయంగా నేను అసంపూర్ణంగానే ఉన్నాననే విషయం అర్థమైంది. స్వామి వారి అంతిమ దినాన్ని గమనించినప్పుడే నాకు ఆ బోధసారం ఒక్కసారిగా స్ఫురించింది. తనలోని దివ్యత్వాన్ని మాయావరణానికి లొంగకుండా ఎంతో ఒడుపుగా సంరక్షించుకునేవారు ఆయన. తనలోని దివ్య ప్రకాశం చూపే వెలుగులో ఆయన నిరంతరం స్వేచ్ఛ విహంగంలా విహరిస్తూ అమిత ఆనందంలో ఉండేవాడు. స్వామీజీ తన దేహాన్ని త్యజించడానికి 9 సంవత్సరాల ముందు హిమాలయ పర్వత సామానుల వద్ద వైద్యశాల, వైద్య కళాశాల, నర్సింగ్ స్కూళ్ళు, అనేక రకంగా రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని నిర్మించాలని బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. తొమ్మిది సంవత్సరాల ముందు హిమాలయ పర్వత సానువుల వద్ద వైద్యశాల, వైద్య కళాశాల, నర్సింగ్ స్కూల్ ను, అదే రకంగా రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నిర్మించాలనే బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకాలన్నీ 1994-96 సంవత్సరాల్లో కీలకమైన దశకి చేరుకున్నాయి. ఆ రోజుల్లో భారత కేబినెట్ మంత్రులు, ఉత్తరప్రదేశ్ గవర్నరు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, అనేక మంది విఐపీలు స్వామీజీని కలిసి పూలమాలలతో సత్కరిస్తూ జ్ఞానం, సంపన్నతని, నిస్వార్థంగా మానవాళికి చేస్తున్న సేవని ఎంతగానో కొనియాడేవారు. కానీ అక్కడ ప్రాంతీయంగా ఉండే చోటా మోటా రాజకీయ నాయకులు ఆయన సిఐఏ, ఏంజెట్ అని పాశ్చాత్య దేశాల నుంచి నిధులు తీసుకొస్తున్నారని, విదేశీ శాస్త్ర పరిజ్ఞానానికి లొంగిపోయారని ఆరోపించేవారు. స్వామీజీ తన మాతృదేశ గౌరవానికి, దాని ఔన్నత్యానికి ఎలాంటి భంగం కలిగించడం లేదని అక్కడి గ్రామాలలోని వివిధ ప్రజా సమూహాల ముందు రుజువు చేసుకోవలసిందిగా వారిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తుండేవారు. నేను గమనించినంత వరకు స్వామీజీ వ్యక్తిత్వము 2 భిన్న ధృవాలకు చెందింది. ఆయన ఏ పరిస్థితిని అయినా స్థిర చిత్తంతో, సమభావంతో ఎదుర్కొనేవారు. అలాంటి సందర్భాల్లో చూసినప్పుడు మాత్రమే నాకు ఆయన తరచుగా చెబుతుండే శ్మశానాలకి, అవమానాలకి, సన్మానాలకి
అవమానాలకి అతిశయించకుండా నిశ్చలంగా ఉండేవారే ఈ దివ్య జ్యోతిని చైతన్యవంతంగా ఉంచగలుగుతారు అనే సూక్తికి సరైన అర్థం నాకు అవగతమైంది. ఏ సంస్కృతిలో చూసినా దానికి చెందిన గొప్ప ప్రేరణలు ఇతిహాసాల్లో రాక్షసులకు భగవతోత్తములకు నడుమ యుద్ధాలు ఉంటాయి. తరచుగా ఆ పోరులో దైవ స్వరూపులైన భాగవతోత్తములు ఓడిపోయారు. భారత పురాణ గాథలలో తేజవంతులైన ఈ ఋషులు ఓడిపోయినప్పుడు తమకన్నా శక్తివంతులైన వారి ఆశ్రయం పొంది గాని లేదా రహస్య ప్రాంతాల్లోనూ సుదూర పర్వత గుహల్లో తమ దైవోపాసనను తీవ్రతరం చేసి దైవ కృపని పొందేవారు. ఆ విధంగా వారు తమ అంతర్గత శక్తిని పెంచుకొని చివరకు తమ ప్రత్యర్థిని సవాలు చేసి ఓడించి తమ పూర్వపు వైభవాన్ని తిరిగి పొందేవారు. ఇలాంటి దైవ విపత్తులు సంభవించిన సమయాలలో ప్రాజ్ఞులు జ్ఞానులు ముందుకు వచ్చి ఓడిపోయిన వారికి వారి స్వశక్తిని, నిర్భీతి, ఆత్మస్థైర్యం, అచంచలమైన విశ్వాసం, సంకల్ప శక్తి, లక్ష్య ఛేదన వంటి విశేష లక్షణాలను అందించి ఎంతో సహాయపడుతూ ఉంటారు. స్వీయ నైపుణ్యం అనివార్యంగా ఈ లక్షణాలన్నింటినీ అందించి ఎంతో సహాయపడుతూ ఉంటారు. స్వీయ నైపుణ్యం అనివార్యంగా ఈ లక్షణాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేస్తుంది. ఈ స్వీయ నైపుణ్యం మనలోని బలహీనత మనస్తత్వాలను జయించి మనల్ని సంపూర్ణ మానవులుగా తీర్చిదిద్దుతుంది. మన మీద మనము ఆధిపత్యాన్ని సాధించడం అనేది క్రమానుగతంగా నిరంతరాయంగా కొనసాగాల్సిన ప్రక్రియ. అప్పుడే ఈ స్వీయ పరివర్తన మార్గంలో మనం పయనించగలం. తరచూ స్వామీజీ దైవాన్ని బాహ్యంగా దర్శించడం కాదు, మనం దైవంగా రూపాంతరం చెందాలి. అంతరంగంలో నిరంతరాయంగా ఆ దైవాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఆ దృష్టి మనకు మన జీవిత మౌలిక స్వభావాన్ని పరిచయం చేస్తుంది అని చెప్తూ ఉండేవారు. స్వామీజీ చిన్ననాటి విషయాల గురించి నేను ఎక్కువ సమాచారం సేకరించాను. అప్పుడు నాకు బాబాజీ తన ప్రియతమ శిష్యుడు బోలేని ఒక పరిపూర్ణమైన మానవుడిగా తీర్చిదిద్దేందుకు అతడికి తనలోని దివ్య జ్యోతిని నిరంతరం కాపాడుకునే సామర్థ్యాన్ని ప్రసాదించడానికి ఎంత కృషి చేశారో అర్థమైంది. కానీ అదేమంత తేలికగా జరగలేదు. ఎందుకంటే బోలే ఆయన దగ్గరకు ఒక సాధకుడిగా నేర్చుకునేందుకు రాలేదు. అసలు వారిద్దరి మధ్య ఉన్న బంధం కూడా గురు శిష్య సంబంధానికి పరిమితం కాదు. చెప్పాలంటే బోలేకి తండ్రి స్నేహితుడు అయిన బాబాజీ బోలే బాల్యాన్ని నియంత్రించదలుచుకోలేదు. జీవితాన్ని సమర్థంగా పరిపూర్ణంగా అనుభవించాలంటే అతడు మిగతా అందరి పిల్లల్లాగా పెరగాలి, కౌమార దశ గడపాలి, తప్పిదాల నుంచి నేర్చుకోవాలి. ఆ పైన తనకి బాగా అర్థవంతంగా ఉన్న ఆ దిశలో తన జీవన గమనాన్ని నడుపుకోవాలని భావించారు బాబాజీ. అందుకే ఆయన బోలేలో అంతర్గతంగా నిద్రాణ స్థితిలో ఉన్న తుంటరితనం, అసహనం వంటి ప్రతికూల తోరణలను వెలికి వచ్చేలా చేసి వాటికి కరుణ, ఓర్పు, విధేయత లాంటి ఉపకార భావనలుగా మార్చడానికి ఒక వాతావరణాన్ని ఏర్పరిచారు. తరచూ బోలే బాబాజీని ఆట పట్టించడానికి ప్రయత్నం చేస్తుంటే బాబాజీకి బోలే వేషాలను తెలిసిండి అతడిని అంతకు బుక్ చదివేటప్పుడే వస్తుంది మేడం ఇది ఎక్కువ. అవును మేడం, ఆ బుక్లో యొక్క ఎనర్జీ, ఆ బుక్లో ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ.
తరచూ బోలే బాబాజీని ఆట పట్టించడానికి ప్రయత్నం చేస్తుంటే బాబాజీకి బోలే వేషాలన్నీ తెలుసుండి అతడిని గెలవనిచ్చేవారు. అలాంటి ఒకానొక సందర్భం చూడండి. నరేంద్ర నగర్ శివార్లలో ఋషికేశ్ దగ్గరలో ఉన్న ఒక పట్టణంలో ఉన్నప్పుడు బాబాజీ బోలియా వెళ్దాం పదా అన్నారు. ఒకసారి బాబాజీ బుర్రలకు వెళ్ళాలని ఆలోచన వచ్చిందంటే ఆయన్ని అక్కడ ఆపడం ఎవరి తరము కాదనే విషయం బోలేకి తెలుసు. కానీ ఎముకలు కొరికే చలిలో బోలేకి ముళ్ళు గుచ్చారు. ఇద్దరు ఆ నగరంలోని ట్రాఫిక్ సర్కిల్ వెళ్ళేసరికి నడవడం మొదలు పెట్టారు. బాబాజీ మనసులో లేదని తెలిసి బోలే చాలా సార్లు బాబాజీని ఆ ట్రాఫిక్ సర్కిల్ చుట్టూ ఆశ్చర్యంగా బాబాజీ అరే చూడిక్కడ చలిమంట ఉంది, కాస్త ఆ చలి కాచుకుందాంరా నడిచి. లేదు మేడం, ఇప్పుడు చాలా ఎండేస్తుంది, మాకు వేడి పొగలు పోతుంది మీకు. మళ్ళీ ట్రాఫిక్ సర్కిల్ చుట్టూ తిప్పి చివరికి వాళ్ళు వచ్చిన దారే వైపే మళ్లించాడు. మళ్ళీ వాళ్ళు చలిమంట దగ్గరకు రాగానే ఆశ్చర్యంగా బాబాజీ అరే చూడిక్కడ చలిమంట ఉంది, కాస్త చలి కాచుకుందాం రా అని క్రింద కూర్చుండిపోయారు. ఉదయాన్నే లేచి కళ్ళు తెరిచి బోలియా మనం రాత్రంతా నడిచినా ఇక్కడే ఉన్నామేమిటి అని ప్రశ్నించారు. నేను మిమ్మల్ని మాయ చేశాను అవి అని బోలే అనగానే బాబాజీ నవ్వేశారు. కానీ ఇతర సందర్భాలలో బాబాజీ స్థిరంగా ఉండేవారు. ఉదాహరణకి ఒకరోజు ఉదయం బాబాజీ ఋషికేశ్ లోని గంగా నదిలో స్నానం చేయడానికి బయలుదేరారు. మామూలుగానే బోలే ఆయన అనుసరించాడు. దానిలో వాళ్ళు ఓ మిఠాయి దుకాణం దాటి వెళ్తున్నారు. అక్కడ జిలేబీ తయారవుతోంది. జిలేబీ అంటే భారతదేశం అంతటా ప్రజలు బాగా ఇష్టపడే స్వీట్. ముందుగా దాన్ని నూనెలో వేయించాలి, పంచదార లేదా బెల్లం పాకంలో ముంచి తీస్తారు. దాన్ని చూడగానే బోలే నాకు జిలేబీ కావాలి అని ఒక్కసారిగా అరిచాడు. నాకు జిలేబీ కావాలి, జిలేబీ లేక ఐస్ క్రీమ్ కావాలి, నాకు జిలేబీ కావాలి. నువ్వు స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్కే మొదలైన తర్వాత నువ్వు జిలేబీ తినవచ్చు అని. చూడండి మేడం, చేశారా లేదా మీరు? జిలేబీ ఎప్పుడు దొరుకుతుంది? సూర్య భగవానుడికి ఆర్కే మొదలి చేసుకున్న తర్వాతే అని గురువు బాబాజీ బదులిచ్చారు. కానీ బోలే అంతవరకు అనగదలుచుకోలేదు. నేల మీద పొర్లుతూ జిలేబీ కోసం ఏడ్చాడు. బాబాజీ మళ్ళీ స్థిరంగా నేను ఒకసారి కాదని చెప్పాక ఇక అది కాదు అంతే, ఎలా ప్రవర్తించాలో నేర్చుకో అన్నారు. ఇదంతా చూసి జాలితో దుకాణదారు జిలేబీని చూపాడు. కానీ బాబాజీ జోక్యం చేసుకున్నారు. మధ్యలో లేదు, వాడికి ఇవ్వను అని అడ్డుపడ్డారు. నువ్వు నాలుకని అదుపు చేసుకోలేకపోతే లాభం లేదు అన్నారు ఆయన బోలేతో. అంతేకాదు జాలితో ఇచ్చే జిలేబీ తినే దయనీయ స్థితిలో నిన్ను నేను చూడదలుచుకోలేదు. రా, వచ్చి స్నానం చెయ్యి, తర్వాత నీకు ఏం కావాలన్నా తినవచ్చు అన్నారు బోలేతో. కానీ బోలే ఆయన మాట వినలేదు. రోడ్డు మధ్యలో మట్టిలో పోర్లాడుతూనే ఉన్నాడు. బోలే ఏడుస్తుంటే ఇంత పెద్దలు కూడా ఇట్లా చేస్తారు చూడండి. నేనైతే మేడం, నేను అలా చేయను మేడం. నేను ఏదైనా తింటాను, ఏదైనా తినకుండా కూడా ఉంటాను. అదే కదా మేడం, అంత అద్భుతంగా మీరు ఉంటారు. మరి అందరూ కొన్ని చూస్తే కొన్ని టెంప్ట్ అయిపోతారు మేడం, అసలు తట్టుకోలేకపోతారు. నా ముందే ఉన్నా కూడా వద్దు అనుకుంటే తినకనే ఉంటాను. నేనై అనుకుంటే తప్ప తినను. అట్లా అని చెప్పి తినాలనుకుంటే తింటాను, కావాలనుకుంటే. అదే కదా మేడం ముఖ్యం. బోలే ఏడుస్తుంటే బాబాజీ రోడ్డు పక్కనే కూర్చుని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ఒక లారీ అతని ఎదురుగా నిలబడింది. ఇలాంటి స్థితిలో రోడ్డు మీదే ఉంటే తన పంతం నెగ్గించుకోవచ్చునని బోలే అనుకున్నాడు. కానీ బాబాజీ డ్రైవర్ ఈ అల్లరి పిల్లాడి మీదకి బండి తోలేసేయి అన్నారు డ్రైవర్ తో.
దాంతో డ్రైవర్ లారీని అడ్డాదిడ్డంగా తోలుతూ బోలేకి దగ్గరగా పోనించి చెవులు చిల్లులు పడేట్లు హారన్ కొట్టడం మొదలు పెట్టాడు. చివరికి బోలే లేచి పరిగెత్తాడు. నీ ఏడుపు అయిపోతే వచ్చి స్నానం చేయి అన్నారు. చివరకు బోలే స్నానం చేసి జిలేబీ తీసుకున్నాడు. బాబాజీ బోలేకి నేరుగా బోధించడం గాని క్రమశిక్షణలో పెట్టిన సందర్భాలు గాని చాలా అరుదు. ప్రేమగా అప్యాయంగా చూసుకునేవారు బోలేని. అయితే గంగోత్రిలో నివసించే స్వామి శివానంద ఎక్కువగా బోలేని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత తీసుకున్నారు. స్వామి శివానంద గొప్ప విద్యావేత్త, పండితుడు. పూర్వాశ్రమంలో అంకిత భావంతో పనిచేసిన వైద్యులు. సంస్కృతంలో మంచి ప్రావీణ్యం ఉంది. మంచి హిందీ మాట్లాడగలరు, బెంగాలీలో రాయగలరు, హిందీలో తర్జమా చేయబడి ప్రఖ్యాతిగాంచిన వీరి పుస్తకం సుగమ్ సాధన్ పంత్ వీరి ఉత్కృష్ట తాత్విక స్థాయిని, వైరాగ్యాన్ని తెలియజేస్తుంది. సంస్కృతం తాత్విక దర్శ సూత్రాలు నేర్చుకోవడానికి ఎప్పటికెప్పుడు బాబాజీ బోలేని గంగోత్రిలోని స్వామి శివానంద దగ్గరికి పంపుతుండేవారు. అక్కడి కఠినమైన ఆధ్యాత్మిక జీవితానికి బోలే పూర్తిగా చెప్పండి మేడం. బోలే పూర్తిగా అదుపు తప్పాడనే భావన ఉండేది. ఆయన తరచూ వీడు మాట వినడం లేదంటూ బోలేని తిరిగి బాబాజీ దగ్గరికి పంపుతుండేవాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ స్వామీజీ శివానందజీ తనను క్రమశిక్షణలో ఉంచడంలోని విలువ, తన పట్ల ఆయనకున్న అంతర్లీనమై చెప్పండి మేడం. స్వామీజీ శివానందజీ తన క్రమశిక్షణలో ఉంచడంలోని విలువ, తన పట్ల ఆయనకున్న అంతర్లీనమైన ప్రేమ బోలేకి అర్థమైంది. అందుకే 1965లో స్వామీజీ పర్యవేక్షణలో ప్రచురింపబడిన సుగమ్ సాధన్ పంత్ పుస్తక పరిచయంలో స్వామీజీ నుండి నేర్చుకున్న ఎన్నో విషయాలకు వారికి తాను ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటానని తెలియజేశారు. స్వామి శివానందకి చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ లో భాగంగా ఉన్న పంజాబ్ నుండి ఎక్కువ మంది మహిళా శిష్యులు ఉండేవారు. శీతాకాలంలో గంగోత్రిలో చలి తీవ్రంగా ఉన్నప్పుడు స్వామి శివానంద వాళ్ళని చూసి రావడానికి వెళ్ళేవారు. అప్పట్లో ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి వారి శిష్యులు ప్రేరణ వల్ల పంజాబ్ వేద పండితులకు పుట్టినిల్లుగా ఉండేది. అలాగే పంజాబ్ తో పాటు కాశ్మీరు, అందులోను ముఖ్యంగా అప్పట్లో సింధ్, అవి పంజాబ్ వేద పండుగలకు పుట్టినలుగా ఉండేవి. అలాగే పంజాబ్ తో పాటు కాశ్మీర్ అందులోను ముఖ్యంగా అప్పట్లో సింధ్ గా పిలువబడే ప్రాంతం సూఫీ సంతులతోనూ ముసల్మాన్ ఫకీర్లతోనూ విరాజిల్లుతూ ఉండేది. భారతదేశంలోని ఈ ప్రాంతాల్లో స్వామి శివానందతో చేసిన ప్రయాణం బోలేకి ఎన్నో విషయాలు సామాజిక అంశాలకి చేసిన ప్రయాణం బోలేకి ఎన్నో విషయాల్లో కనువిప్పు కలిగింది. ఉత్కృష్ట స్థాయిలో ఉండే స్పష్టమైన సాధువులు వారి వారి సామాజిక నేపథ్యానికి, విద్యా స్థాయికి, మతాలతోనూ సంబంధం లేకుండా ఎలా ఉంటున్నారో ప్రత్యక్షంగా చూశాడు బోలే. ఉదాహరణకి షహన్షా అంటే రాజులకే రాజు అనే సూఫీ సాధువు గురించి స్వామీజీ నాకు ఓసారి చెప్తారు. ఆయనకి ఆ పేరు రావడానికి కారణం తరచుగా అతడు చక్రవర్తిలా వస్త్రధారణ చేసుకోవడం. అతడి పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆయనకి ఓ స్థిర ఆయన కావాలంటే మాయమై పోయేవారు, లేదా అందరికీ కనపడాలనుకుంటే ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యేవారు. ఉన్నట్టుండి
కొన్ని సమయాల్లో వీధుల్లో సాధారణ వ్యక్తిగా నడుస్తూ కనబడేవారు. ఒక్కోసారి లాహోర్ అంటే ఇప్పటి పాకిస్తాన్ లోని ఒక నగరం ఆ లాహోర్ నుంచి రైల్లో తిరిగి వస్తూ ఉండగా స్వామి శివానంద ఉన్నట్టుండి ఆగి, ఇప్పుడు షెహన్షా ఎక్కడున్నాడో మీకు ఏమైనా తెలుసా అన్నాడు. అలా అనుకోగానే దగ్గరలోనే ఉన్న ఓ చెట్టు దగ్గర నుంచి శివ ఇక్కడున్నాడు అంటూ చిన్నగా పిలుపు వినపడింది. మోహన్ షెహన్షా చెట్టు వారుగా అచ్చం భారతీయ పురాణాల్లో కృష్ణుడు ప్రత్యక్షమైనట్లు అయ్యాడు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవాభిమానాలు, కుశల ప్రశ్నలు ఆయన తర్వాత షెహన్షా అయితే మీరిప్పుడే వచ్చారన్నమాట. బోలే పసిపిల్లాడు ఆకలిగా ఉండి ఉంటుంది షెహన్షా. అప్పుడు మీరిప్పుడే వచ్చారన్నమాట. బోలే పసిపిల్లవాడు ఆకలిగా నీకిష్టమైన ఆకలిగా ఉంటుందే చూడు. బోలే కొద్ది నిమిషాల క్రితం ఎవరో మిఠాయి పొట్లం తెచ్చి ఇచ్చారు. నీకిష్టమైన రసగుల్లాలు అంటూ లేవకుండానే చెట్టు మొదలు దగ్గరికి వెళ్లి పొట్లాన్ని బయటికి తీశారు. మతి పోగొట్టే ఈ విచిత్రమైన విద్యలన్నీ బోలేకి సుపరిచితాలే. బాబాజీ ఇతర గురువులు ఎన్నోసార్లు ఇలాంటి వింతలు చూడడంతో అతడి మెదడు మొద్దబారిపోయింది. అందుకే ఎలాంటి ప్రశ్నలు లేకుండా వినయంగా మిఠాయి తీసుకున్నాడు. కొన్ని గంటలు షెహన్షాతో గడిపి టుండాలాకి వెళ్లి రైలు ఎక్కారు. అక్కడి నుంచి వాళ్ళు గంగానది తీరాన గడ్ ముక్తేశ్వరలో ఇతర సాధు పరివారంతో ఉంటున్న బాబాజీని కలవటానికి వెళ్ళారు. గడ్ ముక్తేశ్వర్లో బాబాజీ ఉన్నప్పుడు బోలే ఎక్కువ సమయం అతీంద్రియ యోగ శక్తులైన సిద్ధులు, క్రియాశక్తుల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. బాబాజీతోనూ ఇంకా సిద్ధులతోనూ జరిగే పర్యటనల్లో అన్ని రకాల మార్మిక సంఘటనల్ని చూశాడు బోలే. షెహన్షా ఆకస్మిక దర్శనం ఇవ్వడం, మాయం కావటం కూడా వాటిల్లో భాగమే. ఉదాహరణకి కొంతమంది సాధువులు దేనికోసం చింతించారు, కానీ వాళ్ళకి కావలసినవన్నీ వనగొడతాయి. మరికొంతమంది అన్ని రకాల విద్యల్ని ఉపయోగించి కూడా కావలసిన ఆహారాన్ని కూడా సమకూర్చుకోలేరు. అయినా వాళ్ళకి సరైన పోషణ ఉండదు. దారుణమైన ఆకలితో ఉంటారు. బోలే బాబాజీతో ఎప్పుడు దేనికోసము ఆందోళన పడడం చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళిక ఆయనకి ఉండదు. అయినా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశంలో ఆయన కోసం ఎవరో ఒకరు నిరీక్షిస్తూ కనపడతారు. ఆ రాత్రికి ధుని అగ్ని దగ్గర ఆయన ఉంటారు. అక్కడి ప్రజలు అక్కడికే ఆహారం తెస్తారు. ఒకసారి గంగోత్రికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న స్వామి భైరవ ఘాటిలో వారు నడుస్తుండగా బాబాజీని దర్శించుకుని వెళ్తున్నాయా అన్నట్టు ఎలుగుబంట్లు, పర్వత ప్రాంతంలో ఉండే సింహాలు ఆయనకు తారసపడి వెళ్తూ ఉండేవి. సోన్ ప్రయాగలో ఉన్నట్టుండి ఒకనాటి మధ్యాహ్నం బాబాజీ కేదార్నాథ్ వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. బయలుదేరి మేము చీర్బాస వెళ్ళేటప్పటికి రాత్రి 10 గంటలు దాటారు. ఎముకలు కొరికే చలి నెల పొడుగు చంద్రుడు వెళ్ళిపోతున్నారు. మేము వెళ్తున్న దారిలో ఓ ప్రక్కన చిన్న చిరభైరవ గుడి కనపడింది. మహా అయితే ఆ గుడి 5 చదరపు అడుగుల వైశాల్యం
ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. బాబాజీ స్వామీజీతో బోలే ఈయన కేదార్నాథ్ కి ద్వారపాలకుడు, ఈయనకి ప్రణామం చేయి, ఆయన కోరుకుంటే మనం ప్రయాణం కొనసాగుతుంది, లేదా ఈ రాత్రికి ఇక్కడే ఉందామన్నారు. బాబాజీ బెంగాలీ, హిందీ, మా హిందీ కలగలుపు యాసతో ఆ పుణ్యక్షేత్రాన్ని ఆవహించి ఉన్న మహిమాన్విత శక్తితో మాట్లాడుతున్నారేమో అన్నట్లు అనిపించింది. ఆయన చిరభైరవుడుగా ఓ వెగడు కనిపించింది, ఓ నెగడు కనిపించింది. దాంతో చిరభైరవుడు వాళ్ళకి అక్కడ ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడం ఏర్పాట్లు చేసినందుకు బాబాజీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ ఇద్దరు నెగడు దగ్గర కూర్చున్నప్పుడు బోలే బాబాజీని మన కోసం ఈ మంటను రాజేసింది ఎవరు అని అడిగాడు. దానికి బాబాజీ అనాదిగా వస్తున్న మన సాంప్రదాయంలో భాగంగా భగవాన్ సనత్ కుమార్లు 108 ధనుషులను హిమాలయాల చుట్టూ వెలిగించారు. ఈ ధనులు శాశ్వతమైనవి. ఈ ధుని చిరభైరవుడి అధీనంలో ఉంటుంది. ఇది నిరంతరాయంగా పెరుగుతోంది, నిరంతరాయంగా వెలుగుతోంది. చిరభైరవుడు సంకల్పిస్తేనే ఇది సేవకి. చెప్పండి మేడం, చెప్పండి. వాటర్ తాగండి. ఎన్ని తాగుతున్నాను మేడం, అయినా కూడా మళ్ళీ అవుతుంది. టైం ఎంత అయింది మేడం చూసుకోండి. ఉంది మేడం, 1/4 గంట అయింది అంతే. ఓకే. చిరభైరవుడు సంకల్పిస్తేనే ఇది చూసే వాళ్ళకి కనపడుతుంది. చూసావా, ఈ ధునికి ధూమం లేదు. మన సంప్రదాయంలో సాధువులు ఈ అగ్నినే తమ శిరస్సులను ధరిస్తారు అని సమాధానం ఇచ్చారు. అక్కడ నుంచి ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికల్లా కేదార్నాథ్ చేరుకున్నారు. గొప్ప సిద్ధుడైన గుడారి బాబాని కలుసుకున్నారు. ఈ మహనీయులు బోలేని తన సొంత బిడ్డలా సాకేవారు. బోలేకి ఆయనతో మాట్లాడడంలో ఎలాంటి సంకోచం ఉండేది కాదు. బాబాజీతో మాట్లాడుతున్నట్లే ఆ చదువుతోనూ మాట్లాడగలిగాడు. ఒక సాయంత్రం సందర్భం కుదిరినప్పుడు బోలే గూడారి బాబాని అందరూ బాబాజీ లాంటి సిద్ధులంటే ఎందుకు ఇష్టపడతారు, ప్రజలకి ఆయనపై అంత విశ్వాసం ఎలా ఏర్పడింది, ఆయనకి ఏవైనా అవసరాలు ఉంటే అవైనా అప్పటికప్పుడు తీరుతాయి, కానీ ఇతరుల విషయంలో అలా జరగదు, కారణం ఏమిటి అని అడిగారు. దానికి గుడారి బాబా సమాధానం చెప్తూ అంతటా నిండి ఉన్న కారుణ్యమూర్తి ప్రకృతి మాతతో బాబాజీ తనను తాను ఐక్యం చేసుకున్నారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేసిన వారికి ప్రకృతి చేతనత్వంతో కూడిన సజీవ శక్తిగా కనబడదు, కానీ వీక్షించగలిగితే నేత్రం కలవారికి ప్రకృతి మాత ప్రత్యక్ష పరోక్ష బహుమతుల్ని సమకూర్చే దైవశక్తిగా కనపడుతుంది. ప్రకృతితో మనం మమేకమై జీవించడం మొదలు పెడితే దానితో కలిసి జీవించగలిగే సంవేదనశీలత మనలో పెంపొందుతుంది. అప్పుడు ఆమె మనల్ని ఎంతగా పట్టించుకుంటుందో, మనకి కావలసిన వాటిని ఎలా సమకూరుస్తుందో, మనం సాధించిన వాటిని మనతోనే స్థిరంగా ఎలా ఉంచుకుతుందో మన అనుభవంలోకి వస్తుంది. మన పరిసరాలను ప్రకృతిని స్వభావానికి విరుద్ధంగా లేకుండా సర్దుకోగలిగితే ప్రకృతే మనల్ని పోషిస్తుంది. మన శ్రేయస్సుకు మన పెరుగుదలకు అవసరమయ్యే అన్ని విషయాల్ని ప్రకృతే మనకు ప్రసాదిస్తుంది అన్నారు. బోలేకి ఈ విషయం చాలా అర్థవంతంగా కనిపించింది. దేవుడి పూజ కోసం బాబా ఎప్పుడు కనీసం పువ్వుని కూడా కోసేవారు కాదు. పందం పుల్ల కావాలన్నా చెట్టు ముందు నిలబడి ముందుగా ఏదో గొణుకుతూ మార్చేవాడు. మేడం గొణుగుతూ మాట్లాడేవారు మేడం. అంటే పందం పుల్ల కావాలన్నా చెట్టు ముందు నిల్చుని ముందుగా ఏదో గొణుగుతూ మాట్లాడు, అంటే ఆ మాట పర్మిషన్. అవును. బోలే ఉత్సుకతతో ఓ రోజు బాబాజీతో, చెట్టుతో ఏం మాట్లాడుతున్నారు గురూజీ,
దాంతో ఏం మాట్లాడగలరా, నన్ను మాట్లాడమంటారా అని అడిగేవాడు. దానికి బాబాజీ, వెళ్ళు, మన ఇద్దరం పళ్ళు తోముకోవడానికి పందెం పుల్లలు కోసి, కానీ కోసే ముందు కొమ్మను నీ చేతుల్లోకి వంచుకొని అనునయంగా ఇషేత్వ ఊర్ధ్వేత్వ అని సమాధానం చెప్పేవాడు. దాని అర్థం ఏమిటి పోలే అడిగాడు. నా పళ్ళను శుభ్రపరచుకోవడానికి నిలబరుచుకోవడానికి నిన్ను తీసుకోవచ్చా అని ప్రార్థనాపూర్వకంగా అడగడం. ఎలాంటి క్రతువుల్లోనైనా సమితలను ఉపయోగించేటప్పుడు యజుర్వేదంలో చెప్పబడిన ఈ 2 మంత్రాలనే ఉచ్చరిస్తారు. వాటిని బాబాజీ పందెం పుల్లని విసిరేటప్పుడు బోలేని ఉచ్చరించమని చెప్పారు. బాబాజీ పైకి ఎంతో సామాన్యంగా ఉంటారు. ఆయన్ని చూస్తే ఆయనకి విషయాల్లో ఇంతటి ప్రావీణ్యం ఉందని ఎవరు ఊహించగలరు. అంతే కదా మేడం. అందుకే కదా పువ్వులు కూడా అతని వద్ద ఏ గ్రంథాలు చెప్పండి మేడం. చెట్టు నుంచి పువ్వులు కూడా మనం తెంపి దేవుడికి పెట్టాల్సిన అవసరం లేదని పత్రి సార్ అందుకే చెప్పేది. అవును మేడం. నేను ఒక రోజు అక్కడ పూలు తెంపుకుంటూ ఉంటే ఒక అమ్మాయి చెప్పింది, మీరు పూలు తెంపొద్దు, మల్లె పూలు ఉన్నాయి మేడం ఆ కొండ ఎక్కే చోట. అక్కడ చూసారు కదా, ఆ పిరమిడ్ వ్యాలీలో కొండ ఎక్కే చోట అక్కడక్కడ కొన్ని మల్లెపూలు ఉండేటివి మేడం. అక్కడ నేను బాగా ఎన్ని పూలు ఉన్నాయి, ఎవ్వరు తీయలేదు కదా, ఎంత బాగున్నాయి, స్మెల్ ఉన్నాయి అనేసి 1-2 తీస్తుంటే ఆ అమ్మాయి అట్లా అనింది, పూలు తెంపకూడదు అసలు అని సార్ చెప్పారు. అందుకే వాటిని కూడా ఎంత గౌరవం కదా మేడం నిజంగా. మరి పువ్వు పూసింది అందం, చెట్టు అందంగా ఉంటుంది, చెట్లో ఉంటే అందంగా ఉంటుంది, నీ జుట్లో ఉంటే పూటకు వాడిపోతుంది కదా, ఎందుకు కోయడం? అదే కదా, చెట్టు పర్మిషన్ లేకుండా కొయ్యొద్దు, అసలు ఆ పువ్వులు తెంపి జుట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దేవుడికి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేది సత్య. అతని వద్ద ఏ గ్రంథాలు ఉండవు. బోధ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఏ గ్రంథం నుంచి ఉదహరించరు. కానీ వారి ఆలోచనలో, మాటల్లో, దివ్య చర్యల్లో వేద సారమంతా ఇమిడి ఉంటుంది. ఆయన పరిసరాల్లో కేవలం నరనరాల్లో వేదం ప్రవహిస్తోంది. బాబాజీ రూపుడు, బాబాజీ దృక్పథంలో భగవంతుడు. ఈ సువిశాల ప్రకృతి ప్రాంగణంలో జీవితం అనే ఘనమైన ఓ ఉత్సవం జరుపుకుంటున్నాడు. ప్రాపంచిక ఆధ్యాత్మిక సంబంధంగా జరిగే అన్ని రకాల పనులు, అవి అత్యల్పమైన బృహత్తరమైన కార్యాలైన అన్నింటికి ఈ ఘనమైన ఉత్సవంలో సముచితమైన స్థానం ఉంటుంది. ఒకరోజు బాబాజీ బోలే ఒక పర్వత మార్గంలో నడుస్తుండగా తల్లిని కోల్పోయిన గువ్వ పిల్లని చూశాడు. అది చాలా బలహీనంగా ఉంది. కనీసం దాని తలను కూడా ఎత్తలేక పోతోంది. దాన్ని చూడగానే బాబాజీ అప్రయత్నంగా విష్ణుర్ బాహుభ్యాం అని ఉచ్చరించి దాన్ని తన దోసిట్లోకి తీసుకుని దాని వైపు మరోసారి చూసి దాన్ని గాల్లోకి ఎగరేశారు. ఆ పక్షి పిల్ల ఎగిరిపోయింది. ఈ విషయాన్ని బోలే గుడారి బాబాకి చెబుతూ, అసలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పక్షి, అది పిల్ల పక్షి, అంతలోనే అంత శక్తితో ఎలా ఎగరగలిగింది అని అడిగాడు. దానికి గుడారి బాబాజీ ఆ బిడ్డని అంతటి దీనస్థితిలో చూడగానే జీవుల్ని సంరక్షించే శక్తిని వనగూర్చే విష్ణు భగవాన్ని స్మరణ వారి మనసులో మెదిలింది. అసంకల్పితంగా అన్నారు, అది వేద మంత్రం, విష్ణు బాహువులతో అనే అర్థం దానికి అర్థం. అలా అనగానే బాబాజీ విష్ణు భగవానుడి జీవత్వానికి, శక్తికి సంధానకర్తగా మారారు. ఆయన బాహువులే విష్ణువు బాహువులయ్యాయి. తక్షణమే ఆ పిట్టకి బలము, శక్తి చేకూరింది. ఆ విధంగా ఆ గువ్వ పిట్ట ప్రాణాలు దక్కించుకొని శక్తి పొంది ఎగిరిపోయింది.
హిమాలయాల్లోని గొప్ప సాధువుల్లో గుడారి బాబా ఒకరు. ఆయన కూడా ప్రకృతితో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. బాబాజీ లాగానే ఆయనకి కూడా ఆకలి దప్పి కలిగి ఉన్నాయి. వేడితో చలి బాధలు ఉండవు. ఆయన ఆ శరీరం అలా తయారైంది, అలా మౌల్డ్ అయిపోయి ఉంటుంది. నాకు చూడండి మేడం, ఇక్కడ అక్కడ మత్తులో ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ చదువుతున్నాను, అక్కడ ఏదో మెట్రో ట్రైన్ పోతుంది అన్నట్టు ఆ హిమాలయాల్లో అట్లా కనిపిస్తుంది చూడండి మేడం. ఎందుకు ఇట్లా వచ్చింది ఇది? అదే మేడం, దాంతో కనెక్ట్ అయి ఉన్నారు. ఇంతకుముందు ఉండుంటారు, అప్పుడు ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. హిమాలయాలోని గొప్ప సాధువుల్లో గుడారి బాబా ఒకడు. ఆయన కూడా ప్రకృతితో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. బాబాజీ లాగానే ఆయనకి కూడా ఆకలి దప్పులు, వేడి చలి బాధలు ఉండవు. ఆయన అనుమతితోనే నిద్ర అలసట ఆయన దరి చేరతాయి. ఆయన వద్ద అద్భుతమైన బొంత ఒకటి ఉంటుంది. దాని నిండా వందలాది అతుకులు ఉంటాయి. బయట పడేసిన ప్రతి ఊలు ముక్కని గుడ్డ పేలికని దాంట్లో దోపి ఆయన కుట్టేసేవారు. ఏళ్ళు గడిచే కొద్దీ అది ఆయన తప్ప మరెవరూ మోయలేనంత భారంగా తయారైంది. ఆయనకి బాగా సన్నిహితంగా ఉండే వాటికి ఆయన బొంత ఒక జీవం ఉన్న ప్రాణి అని అర్థం అవుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ బొంత ఆయనతోనే ఉండేది. అందుకే భక్తులు ఆయన్ని గుడారి బాబా అని పిలుస్తారు, అంటే బొంత బాబా అని. తరచూ గుడారి బాబా బాబాజీ పర్వత సానువుల్లో కలిసి తిరుగుతూ ఉండేవారు. వారితో కలిసి ఉండటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. స్వామీజీ నాతో ఒకసారి కేదార్నాథ్ లో మా గురువు గారు గుడారి బాబాతో కలిసి ఉన్న రోజుల్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజులు. అవి నాలో అంతటి దివ్యానుభూతిని నింపాయి. వారిద్దరూ ఒకరి కోసం ఒకరు తమ సిద్ధిని ప్రకటీకృతం చేసేవారు. ఆ క్రమంలో వారు నాకు ప్రకృతి ప్రేమ అనే దివ్య ప్రబోధం చేశారు అని అన్నారు. ఒక వారం తర్వాత అత్యంత ఆకర్షణీయమైన ఆ కేదార్నాథ్ లోయ నుండి బాబాజీ తనకిష్టమైన తంగునాథ్ కి వెళ్ళిపోయారు. గుడారి బాబా పోలే పుష్పలోయకి వెళ్ళారు. ఓకేనా మేడం, ఇప్పుడు మీరు చదివేది అయిపోయిందా? అయిపోయింటే ఆపేయండి మేడం, ఇక్కడికి పేరు అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.